అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సంఘటనల గురించి ఈనాడు జర్నలిస్ట్ అన్న ఓ వార్త పట్టుకొచ్చిండు. మరి ఏందట ఆ ముచ్చట? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనగానే మనందరికి గుర్తొస్తుంది పేరు గొప్ప ఊరు దిబ్బ, ఇక అనేక సామెతలు ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడు కంటే ముందుగాల ఈ అన్న ఏం వార్త తీసుకొచ్చిండో చూద్దాం. పారిశుద్ధ నిర్వహణ మెరుగయ్యేనా? పక్కా ప్రణాళికతో సాగితేనే ప్రయోజనం. పారిశుద్ధ నిర్వహణట మెరుగైతుందా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా? కాదు. అభివృద్ధి అవుతుందా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా? కాదు. కాటికాడి కష్టాలు తీరుతాయా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా? తీరాయి. ట్రేడ్ లైసెన్సుల ఫీజులు వసూలు చేస్తారా అంటే వసూలు చేయరు. 10 మంది ఉండే వాళ్ళు బిల్లులు వచ్చలే, ఇక వాళ్ళకి వేలే వేస్తామన్నారు. ధైర్యం సరిపోక వేలే వేయదు కూడా. ఎందుకంటే ఇక అన్ని ఉంటాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటే. ఇక ఇప్పుడు ఈ అన్న పారిశుద్ధ నిర్వహణ మెరుగయ్యేనా అంటే ఆ పారిశుద్ధ నిర్వహణ లోపాలు ఏమన్నా ఉంటే అవి అన్ని సరే అవుతాయా కావా? మరి అభివృద్ధి కనబడుతుందా అంటే ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టుగా కనబడుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముచ్చట. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ పారిశుద్ధ నిర్వహణ మెరుగయ్యేది ఏందో చూద్దాం. మొన్ననే 2, 3, 4 రోజుల క్రితం కొత్త వాహనాలు వచ్చినాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు. మరి పాత వాహనాలు ఏమైనాయో తెలుస్తలేదు కానీ కొత్త వాహనాలు అయితే వచ్చినాయి. ప్రజలారా, పాత వాహనాలు రిపేర్కి పోయినాయి అన్న వచ్చినాయో రాలేదో నాకు ఇంకా తెలియదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయుర్రి చూద్దాం. పక్కా ప్రణాళికతో సాగితే ప్రయోజనం. ప్రణాళిక ఉంచి ఏదైనా సాధ్యమవుతుంది. చూద్దాం ఏందట. చెత్త నిర్వహణలో కీలకమైన ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు కొనుగోలుతో పాటు నగరపాలికలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు తిరిగి పనులు కేటాయించేందుకు అధికారులు రంగం సిద్ధం చేయడంతో పారిశుద్ధ నిర్వహణ మెరుగుపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను అందరినీ పారిశుద్ధ నిర్వహణకు ఉపయోగించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తారట. కింది స్థాయి అధికారులను కింది స్థాయి శ్రామికులను తప్ప మీరు పై స్థాయిలో జరుగుతున్న లోటుపాట్ల గురించి ఆలోచన వేయదు. ఇక పారిశుద్ధ నిర్వహణ చేయాలంటే వాహనాలు కొనాలి, టాలీలు కొనాలి, ట్రాక్టర్లు పోయితే పారిశుద్ధ నిర్వహణ అభివృద్ధి చెందుతుందట. మరి నాకైతే అర్థం కాలే. ముందు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు సక్రమంగా పనిచేస్తే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సగం అభివృద్ధి చెందినట్టే. ఇది గుర్తుపెట్టుకోరు ప్రజలారా, మున్సిపల్ అధికారులారా, ఎవరైనా మంచిదే. మన ఇన్ఛార్జ్ కమిషనర్ మేడం గారికి కూడా చెప్పే ముచ్చట ఏంటంటే ముందుగాల ఆఫీసులో జరుగుతున్న లోటుపాట్లు. ఇక లోటుపాట్లు అంటే అర్థం కావాలి అందరికీ. ఆ లోటుపాట్ల ముచ్చట్లు ఏందో తీరిస్తే కనుక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సగం అభివృద్ధి చెందినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి. కమిషనర్ మేడం కూడా చెప్పే ముచ్చట గిదే. ఇక ఏందట, గతంలో కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన అత్యాధునిక వాహనాలను వినియోగించకుండానే మూలన పడేశారు. పైసలు ఇవ్వలే. పైసలు ఎక్కడి? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు పైసలు ఎక్కడి? ప్రజల పైసలు. వాహనాలు కొంటారు, పక్కన పడేస్తారు. అది కామన్ ఎక్కడైనా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నేను ఇప్పుడే చెప్పిన ఆఫీసులో జరుగుతున్న లోటుపాట్లను సర్దుబాటు చేస్తే కనుక నిజంగా రామగుండం పారిశుద్ధ విభాగం అనేది మెరుగుపడుతుంది అని చెప్పిన. మరి లోటుపాట్లు చేస్తారా? అవి చేయరు. కానీ శ్రామికులకి చెత్త ఊడ్చే వాళ్ళ మీద, స్కావెంజర్ల మీద, ఆటో ట్రాలీల డ్రైవర్ల పైన, ఆటో ట్రాలీలకు చేస్తున్న కార్మికుల పైన, ట్రాక్టర్ డ్రైవర్ల పైన, ట్రాక్టర్లో పనిచేస్తున్న కార్మికుల పైన మీ యొక్క అధికారం చూపెడతారు. కానీ ఆఫీసు లోపల జరుగుతున్న లోటుపాట్ల గురించి మాట్లాడే అంత స్థాయి ఉండదు మీకు. కింది స్థాయి కార్మికులు వీళ్ళు కింది స్థాయి కార్మికులు. వాళ్ళ మీద మీరు చూపెడతారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఒక వాహనం కొనుకొచ్చి మూలకు పెడతారు. అది ఎవరు కొనమన్నారు? దానివల్ల నగర పాలక సంస్థకు ఏమి ఉపయోగం ఉందని తీసుకొచ్చిరో ఆ ఉపయోగాన్ని తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుందా? కనబడది. నేను ఆ మధ్యలో ఎక్కడ ఒక వారం 10 రోజుల క్రితం వార్త చూసిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి. ఓ దినపత్రికలో చూసిన బాడీ ఫ్రిజర్లను
అందరు ఫోటోలు తీసి వార్తలు పెడతారు అని చెప్పేసి వాటికి ఫ్లెక్సీలు అడ్డం పెట్టారు. ఇగో ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అభివృద్ధి. ఫ్రిజర్లు వాడకుండా అవి జర్నలిస్ట్ ఛానళ్లకు సామాన్య ప్రజలకు కనబడకుండా వాటికి అడ్డంగా ఫ్లెక్సీలు పెట్టడం. ఇక ఇప్పుడు ఏది లేదంటే ఇక పారిశుద్ధ నిర్వహణ కార్మికులు దొరికిరు, వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు. ఏం చెప్పాలా వీళ్ళకు? ఇది అభివృద్ధి ఇట్లా చేస్తారు, అభివృద్ధి కార్మికుల మీద చేస్తారు అన్నట్టు. ఏంటంట, కొనుగోలు చేసి మూలకేసిన వాహనాలు వినియోగించకుండా మూలన పడ్డాయి. వాటిపైనే వెచ్చించిన నిధులు వృధా అవడంతో పాటు పారిశుద్ధ నిర్వహణ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్న చందంగా మారింది. ఇప్పటికైనా వాహనాల వినియోగంలోకి పక్కా ప్రణాళికతో సాగితే ప్రయోజనం చేకూరుతుంది. ఏంది ఏముంటది ఇలా? ఏముండదు. ఇక ఈ ఎక్కడ వేసిన గొంగలు అంటే ఏం చేయమంటారు? ట్రాలీ ఇస్తారు, ఆ ట్రాలీకి డీజిల్ ఉండదు. ట్రాలీ ఇస్తారు, ఆ ట్రాలీకి మెయింటెనెన్స్ ఉండదు. ఆటో ఏంటి ట్రాక్టర్ ఇస్తారు, ట్రాక్టర్ యొక్క ఏంది ట్రాక్టర్ కు సంబంధించిన దాని మెయింటెనెన్స్ ఉండదు. కానీ ట్రాక్టర్ పట్టుకొని అన్న పోవాలి, చెత్త పోసుకోపోవాలి, పారపోసి రావాలి. ట్రాలీల పరిస్థితి ఆ మధ్యలో ఎవరో కార్పొరేటర్ చూసినాం, ఆ డీజిల్ అయిపోతే ఏడా డంపింగ్ యార్డ్ కాడ ఆటో ట్రాలీ ఆగితే వాళ్ళు పోయి ఆడు ఉండి మరి వాళ్ళే పోసిరా ఎవరు పోసిరా నాకు తెలియదు. అట్లా అనేక సమస్యలతో ఉన్నాయి ట్రాలీలు. మరి వాటిని ఎవరు బాగుపరుస్తారు? ఎవరు బాగుపరచాలి చెప్పుర్రి. మరి ఏ డివిజన్లో నడిచే ట్రాలీని ఆ డివిజన్ ప్రజలే బాగుపరుచుకోవాలంటే వాళ్ళు బాగుపరుచుకుంటారు ఏదో రకంగా చందాలేసి. ఇవి ఇవ్వట కానీ ఇవన్నీ సమస్యలు కాదట కానీ ఎక్కడేసిన గొంగలి పారిశుద్ధ విభాగం ఆయనే ఉన్నది అని చెప్తారు. ఉంటది, మరి ఉండదా? నీ ట్రాలీ చక్కగా నడిచినప్పుడు, నీ ట్రాలీకి సక్రమంగా డీజిల్ అందించినప్పుడు, నీ ట్రాలీ మెయింటెనెన్స్ సరిగా ఉన్నప్పుడు వాళ్ళు ట్రాలీ డ్రైవరు వాడలు వీధిలోకి వస్తాడు, దానికి సంబంధించిన కార్మికులు వీధిలోకి వస్తారు. మరి ఇది ఆలోచించకుండా ముందుగా వాహనం నడిచే పరిస్థితిని ఆలోచించకుండా కార్మికులు ఊర్తలేరు, కార్మికులు అత్తలేరు, కార్మికులు చెత్తెత్తుతలేరు, కార్మికులు ఎక్కడిది అక్కడనే పెడతారు అంటే మరి ఆఫీసులో జరుగుతున్న లోటుపాట్ల గురించి ఎవరిని అడగాలి? ఆఫీసులో జరుగుతున్న లోటుపాట్ల గురించి ఎవరిని అడగాలి? మీకు ఎవరికన్నా ఇబ్బంది అనిపిస్తే చెప్పుర్రి, కామెంట్ చేయుర్రి. మన ఛానల్ నెంబరు మీకోసం నేనని మన ఛానల్ నెంబర్ ఉంటుంది. ప్రజలారా, అధికారులారా, కార్మికులారా, ఇవి అద్దు కానీ మళ్ళా కొత్త వాహనాలు కొనుకొచ్చి ఎందుకు కొత్త వాహనాలు కొనుకొచ్చిరు? కొనుకొచ్చిన వాహనాన్ని ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదు? సరే, వాహనాల వినియోగం రాలేదు అనుకుందాం. బాడీ ఫ్రిజర్లు మున్సిపల్ కార్పొరేషన్ కొని వాటిని రూములు ఎందుకు వచ్చింది? మరి అవి ఎందుకు ఉపయోగంలోకి తెత్తలేరని ప్రజా సంఘాలు జర్నలిస్టులను అడిగితే వాటికి ఎందుకు ఫ్లెక్సీలు అడ్డం పెట్టారు? మరి వీటి గురించి ఎవరు అడుగుతలేరు. ఇదేనా మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి? ఇక ఓవైపు ప్రజాపాలన నడుతుంది అని చెప్తున్నారు. మరి ప్రజాపాలన జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్నకు నేను ప్రతిరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి చెప్పే ముచ్చట, అన్నా ఒకసారి ప్రత్యేక దృష్టి పెట్టండి. మా ఛానల్ ద్వారా మా దగ్గర ఉన్న సమస్యలను మీకు ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తున్నా. మీరు ఏ బిజీగా ఉన్నా, ఏ వర్క్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా ఒకరు మీ దృష్టికి తీసుకొస్తారు అన్న ఉద్దేశంలోనే చెప్తున్నామన్నా. నేను ప్రతిసారి చెప్తున్నా, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్నకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టుర్రన్నా అని. ఇక ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటే అభివృద్ధి నిర్వహణ మెరుగు కావాలంటే ప్రణాళిక వేయాలంట. ప్రణాళిక వేయాలంటే ముందుగా వాహనాలు చక్కగా ఉన్నాయో లేవో చూడాలి, వాహనాల డీజిల్ ఉన్నదా చూడాలి, మరి ఆ వాహనము కండిషన్ లో ఉందా లేదా చూడాలి. గప్పుడు వాహనం చక్కగా పోతే ముందే లేదు ప్రణాళిక. కార్మికులను వంచే కాడ ప్రణాళిక ఎందుకు? కార్మికుల పక్షాన మాట్లాడుతుంది నిరుద్యోగ ఛానల్. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ప్రజల తరపున ప్రజల కోసం ఏ సమస్యలు ఉన్నా కూడా మన ఛానల్ ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తుంది. ఇది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా వార్త చూద్దాం. 1,04,00,000 రూపాయలతో 1.04 కోట్లతో వాహనాల కొనుగోలు. తాజాగా 1 కోటి రూపాయల వ్యయంతో 8 ఆటో ట్రాలీలు
5 ట్రాక్టర్లు 70 తోపుడు బండ్లు 100 చెత్త డబ్బాలను కొనుగోలు చేసిరట. ఇనురి 8 ఆటోలు కొన్నారట, ట్రాలీలు 5 ట్రాక్టర్లు కొన్నారట, 70 తోపుడు బండ్లు కొన్నారట, 100 చెత్త డబ్బాలు కొన్నారట. ఇక చూడాలి, ఇవన్నీ లెక్క రాసి పెట్టుకోవాలి మనం. ఎట్లా ఉంది, ఏంది, ఏడిగాకి వచ్చింది లెక్క అనేది కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం రామగుండం నగరపాలికలో 14 ట్రాక్టర్లు ఉండగా 8 ట్రాక్టర్ల కాల పరిమితి 15 సంవత్సరాలు పూర్తయింది. ఆయా వాహనాల రిజిస్ట్రేషన్ల కాల పరిమితి కూడా పొడిగించాల్సి ఉంటుంది. ఇవన్నీ ముచ్చట్లు మనకు తెలిసినాయి. కానీ ఏం చెప్తారో ఈ అధికారి, ఏ అధికారి సునీల్ రాథోడ్ రామగుండం నగరపాలక పారిశుద్ధ పర్యవేక్షకులు ఏం చెప్తారో ఇన్న ప్రత్యేక దృష్టి సారించిరాట. ఇన్ని రోజులు ఎటుపోయారో మరి. ఇవాళ కొత్త వాహనాలు కొన్నవోలే, కాలం చెల్లిన వాహనాల ప్లేస్ లో కొత్త వాహనాలు కొన్నవోలే ఇక ప్రత్యేక దృష్టి సారించిందట. మరి ఆ సార్ ఏం చెప్తాడు, సునీల్ రాథోడ్ సారు నూతన వాహనాల కొనుగోలుతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో రామగుండంలో వ్యర్థాల నిర్వహణ మరింత మెరుగుపడనుంది. పారిశుద్ధ నిర్వహణపై ఈ నిరంతరం పర్యవేక్షణ చేపడతాం, ఎలాంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకుంటాం. నగరపాలక ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్న జిల్లా అదనపు పాలనాధికారి ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. అయితే సార్ చెప్పేది ఏంటంటే, వేరే వేరే విభాగాలకు పంపించిన వాళ్ళనైతే వాళ్ళందరి పారిశుద్ధ విభాగానికి తీసుకొచ్చి ఇక పారిశుద్ధ విభాగాన్ని మెరుగుపరుస్తాము అని చెప్పేసి చెప్తారు. కాలం చెల్లిన ఏది ట్రాలీలు ఉంటే వాటి ప్లేస్ లో కొత్త ట్రాలీలు, ట్రాక్టర్లు ఉండే 15 ఉంటే అలా 8 పాడై ఉండే వాటి ప్లేస్ లో మళ్ళీ కొత్త ట్రాక్టర్లు ఇవే తెచ్చిర్రు. అవి తెచ్చిరట, ₹1 కోటి పెట్టి కొనుకొచ్చిరట. అన్ని కలిపి ఇక కొనుకొచ్చింది చూడాలి మరి ఎన్ని 8 ఏమేం చెప్పిర్రు. 70 తోపుడు బండ్లు, 100 చెత్త డబ్బాలు, 8 ఆటో ట్రాలీలు, 5 ట్రాక్టర్లు ఉన్నారట. ఈ లెక్క. ఇక నేను అడిగేది ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, ఇక ఈ శ్రామికులకు అంటే ముందుగాల మీరు వాహనాలు తెచ్చిరు బాగానే ఉన్నది, మరి అట్లనే డీజిల్ దొంగలను కూడా దొరకబడితే అయిపోయేది కదా. అట్లనే అందరి దగ్గర ట్రేడ్ బిల్లులు వసూలు చేస్తే అయిపోవు కదా, లైసెన్స్ బిల్లులు అందరి దగ్గర సేమ్. అట్లనే ఎవరైతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ఎవరైతే పన్నులు బకాయి ఉన్నారో వాళ్ళ ఆస్తులు వేలాలు ఎత్తే అయిపోతాయి కదా, ఇవన్నీ వేయచ్చు కదా. మళ్ళా ఇక ఏదైనా కూడా రామగుండంలో పారిశుద్ధ నిర్వహణ లోపం ఉన్నది అంటే, లోపం ఎందుకు ఉన్నది, వాహనాలు సక్రమంగా నడవక. అదే కదా ఇన్ని రోజులు జరిగింది. ఆ ట్రాలీ తీసుకోవద్దు, దాంట్లో డీజిల్ లేదు కాబట్టి కార్మికులను వేరే దిక్కు పంపించారు, అంతే కదా. లేదంటే ఆ ట్రాలీయో ట్రాక్టరో కాలం చెల్లిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ట్రాక్టర్లు తీయలేదు కాబట్టి ట్రాక్టర్ కు 5 వ్యక్తులు కావాలి అంటే 5 వర్కర్లు కావాలి కాబట్టి ఒక డ్రైవర్ ఓడు మిగతా 4 కావాలి. ఆ 4 నట్టి ఉంచుడు ఎందుకని వేరే దిక్కు పంపించిర్రా. మరి ఏం చేసిర్రు ఇన్ని రోజులు, కూర్చోబెట్టి గుడిగుర్రాల పనులు తోముకున్నారా ఎట్లా? ఇదే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా గతంలో అభివృద్ధి లేదట. కానీ ఇక ఇప్పుడు ఈ యాక్ట్ నుంచి గుర్తుపెట్టుకోరు ప్రజలారా, నవంబర్ 19 నుంచి ఇక వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం చేస్తారట. అభివృద్ధి మెరుగయ్యే విధంగా ఆలోచన చేస్తారా. ముందుగా లోటుపాటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులోనే ఉన్నది. ఆ లోటుపాటును సరిదిద్దే ప్రయత్నం చేయుర్రి. బాడీ ఫ్రిజర్లను వాడకంలోకి తీసుకురారి. ప్రజలకు అవసరమైన హిందూ శ్మశాన వాటికల సమస్యలు ఉన్నాయి, అవి ఏందో చూడుర్రి. అట్లాంటివి చూడుర్రి. తాగునీటి సమస్యను పూర్తిగా అరికట్టే విధంగా ఆలోచన చేయుర్రి. చెత్త సేకరణ జరిగే విధంగా జరుగుతుంది. దానికి కావలసిన వాహనాలను సమకూర్చాల్సిన వాహనాలకు వాటికి ఉండాల్సిన పరిమితులను అన్నింటినీ, వాటికి కావలసిన మెయింటెనెన్స్ ను ప్రతి నెలన 2 నెలలకు ఒకసారా 3 నెలలకు ఒకసారా కొనసాగిరి. అప్పుడు ఆటోమేటిక్ గా పారిశుద్ధ విభాగం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని కార్మికులు పొద్దున 5 గంటలకు రాలే, 2ంటికి రావాలి, 12ంటికి పోవాలి, అక్కడ చెత్తెత్తలే. మీరు వాహనాలు సక్రమంగా పంపితే వాళ్ళు సక్రమంగానే చెత్తెత్తుతారు. మీరు వాహనాలు సరిగ్గా నడిపినప్పుడు, మీ యొక్క లోటుపాట్లు లేనప్పుడు, ఆఫీసు నుంచి సంబంధిత కార్యాలయం నుంచి సంబంధిత లోటుపాట్లు ఏమీ లేనప్పుడు ఈ యొక్క కింది స్థాయి వర్కర్లు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఎవరైనా కూడా పూర్తి స్థాయిగానే పనిచేస్తారు. రాగి పిక్కర్ల గోసలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం మేము. ఒక ఆయనకు గ్లౌజులు ఉంటే ఆ షీపురు ఉండదు, షీపురు ఉంటే గ్లౌజులు ఉండయి. మరి అవన్నీ చలికాలం వచ్చింది, వాళ్ళకి అన్ని ఇస్తారా?
వీటి గురించి ఆలోచన చేయరు, వీటి గురించి ఆలోచన చేయరు. మరి సబ్బు ఇస్తారా చేతులు కడుక్కోవడానికి? ఇస్తారా? మీరే ఆలోచన చేసుకోవాలి. ఎన్ని సబ్బులు ఇస్తారు, సంవత్సరానికి ఎన్ని ఇస్తారు, నెలకి ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ లెక్కలు పెట్టి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రజలారా. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఇక పారిశుద్ధ నిర్వహణ మెరుగయ్యే విధానం అట. మెరుగులు అయ్యేనా అని అడిగితే నిజంగా మెరుగు అయ్యేనా? ఎన్ని కష్టాలు ఉన్నాయి, కార్మికుల కష్టాలు ఉన్నాయి, ఆ యొక్క వాహనాల కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ విధాలుగా ఉన్నప్పుడు మరి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు పారిశుద్ధ విభాగం అభివృద్ధి చెందుతుందా? ఇక ఇది మీరే ఆలోచన చేయాలి ప్రజలారా. ఇది ప్రజలారా ఇవాళ పారిశుద్ధ విభాగం మెరుగయ్యేనా అని ఈనాడు జర్నలిస్ట్ అన్న మనకు చెప్తున్న వార్తా ముచ్చట.